జై ఆదివాసి. ప్రియమైన ఆదివాసులారా, ఎవరికి వారే ఉంటే ఒకరి కాళ్ళ కింద మట్టి, అందరం ఒకటిగా ఉంటే వారి తల మీద నిప్పు అన్న కొమరం భీం నినాదం స్ఫూర్తితో ఆదివాసులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ 2025 నవంబర్ 9న నూతన పోలవరం జిల్లా విఆర్ పురం మండలం కొటారిగొమ్ము గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర చేపట్టింది. ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక ఆదివాసులకే రిజర్వేషన్లు కల్పిస్తానని, పోలవరం ముంపు మండలాలతో ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదివాసులకు హామీ ఇచ్చారు. ఈ మాట ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా ఉన్న రంపచోడవరం, చింతూరు డివిజన్లు మరియు ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాన్ని కలిపి రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్నదొర పేరిట మరో ప్రత్యేక ఆదివాసీ జిల్లాను ఏర్పాటు చేయాలని, అలాగే మెగా డిఎస్సిలో రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీకి నియమించిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెనక్కి పంపించి ఆ పోస్టులలో స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర చేపట్టింది. పోలవరం ముంపు ప్రాంతాలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక పోలవరం జిల్లా ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులకు ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలని, మెగా డిఎస్సిలో రాజ్యాంగ విరుద్ధంగా ఏజెన్సీకి నియమించిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెనక్కి పంపించి ఆ ఉద్యోగాలను స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే షెడ్యూల్ ప్రాంత పరిపాలనా సౌలభ్యం కోసం పోలవరం జిల్లాలో కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాన్ని కలిపి జిల్లాకు తొలితరం ఆదివాసీ స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని కోరుచున్నాము. పోలవరం ప్రత్యేక ఆదివాసీ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సాధించుకున్న విజయాలలో ఇది చారిత్రకమైనది. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ఆదివాసులకు చారిత్రక అవసరం మాత్రమే కాదు, తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గురుతరమైన బాధ్యత కూడా. నేషనల్ ట్రైబల్ పాలసీ 1952, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1982 మరియు భారత రాజ్యాంగం కలిపిన చట్టాలు అమలులో భాగంగా తీసుకువచ్చిన జీవోల ఫలితంగా షెడ్యూల్ ప్రాంత ఆదివాసీ తెగలు ఉద్యోగ ఉపాధి రంగాలతో పాటు విద్యాభివృద్ధిని పెంపొందించుకోవడానికి ఎంతగానో దోహదపడింది. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క దూరదృష్టితోనే ఈ ప్రగతి సాధ్యమైంది. అదే చొరవతో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని చేయవలసిన గురుతరమైన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని గుర్తు చేస్తున్నాము. షెడ్యూల్ ప్రాంత ఆదివాసుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రత్యేక టిఏసి భవనాన్ని నిర్మించి పరిపాలనా యంత్రాంగాన్ని నియమించాలని కోరుచున్నాము. మన యొక్క ప్రధాన డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చదువుకున్న ఆదివాసీ యువతకు ఉద్యోగ భద్రతా చట్టం రూపొందించుకోవడానికి రాజ్యాంగం కల్పించిన చట్టాలు అమలు, హక్కుల పరిరక్షణ కోసం 2025 నవంబర్ 9న నూతన పోలవరం జిల్లా చింతూరు డివిజన్ విఆర్ పురం మండలం కొటారిగొమ్ము గ్రామంలో ప్రారంభమైన ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలలో కొనసాగుతుంది. ఈ శాంతియుత సత్యాగ్రహ యాత్రను ఆదివాసులంతా స్వచ్ఛందంగా పాల్గొని మన డిమాండ్స్ ని ప్రభుత్వానికి తెలపాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపునిస్తుంది. షెడ్యూల్ ప్రాంతానికి రాజ్యాంగం నిర్దేశించిన ప్రత్యేక పాలనా నియమాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక ఆదివాసులతో ఉపాధ్యాయ నియామకాలను ఉద్దేశించిన జీవో నంబర్ 3ని 2020 ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో న్యాయ ప్రక్రియ సాగినంత కాలం ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన వాదనలు వినిపించని కారణంగా జీవో నంబర్ 3 రద్దు కాబడింది. ఇప్పుడు ఒక జీవో రద్దుతో ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ రద్దయినట్టు, వివిధ శాఖలలో స్థానిక ఆదివాసులతో ఉద్యోగ నియామకాలకు ఉద్దేశించిన అమల్లో ఉన్న 28 జీవోలను కూడా అమలు చేయడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా జీవో నంబర్ 3 రద్దై గడిచిన 5 ఏళ్లలో ఏకలవ్యలు, గురుకులాలు, కేజీబీవీలు, ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థలు, పాడేరు మెడికల్ కళాశాల, వైద్య ఆరోగ్యం మొదలైన వివిధ శాఖలలో సుమారు 20,000 ఉద్యోగాలు కోల్పోయాము. జీవో రద్దు అయిన కారణంగా ఇకపై రాష్ట్రంలో షెడ్యూల్ ప్రాంత ఆదివాసుల విద్య, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పురోగతిని కోల్పోయాము. 2025 మెగా డిఎస్సి
ఒక్క నోటిఫికేషన్ లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు కోల్పోయాము. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయకపోతే గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మరోమారు చారిత్రకమైన అన్యాయం జరుగుతుందని ఆదివాసీ జేఏసీ హెచ్చరిస్తుంది. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం కూర్పులో స్టేట్ కేడర్ పోస్టులలో 30%, జోనల్ కేడర్ పోస్టులలో 50%, లోకల్ కేడర్ పోస్టులన్నీ స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని ప్రభుత్వంతో జరిగిన చర్చలలో ఆదివాసీ జేఏసీ స్పష్టం చేసింది. రాజ్యాంగ నియమాలను అతిక్రమించి ఉద్యోగాల పేరిట ఏజెన్సీకి చొరబడుతున్న ఆదివాసేతరుల వలన మనకు ఉద్యోగం ఉపాధి సమస్యలతో పాటు భూ సమస్యలు ఉత్పన్నమవుతున్నది. భూముల మీద హక్కులు కోల్పోయి ఆదిమ జాతుల అస్తిత్వపు గుర్తింపుని, సాంస్కృతిక విశ్వాసాలని, సాంప్రదాయిక విలువలని తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పోలవరం ప్రాజెక్టు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు, బాక్సైట్ మైనింగ్, నేషనల్ హైవేలు, అభయారణ్యాలు, ఆదివాసీ క్షేత్రాలలో బలవంతంగా చొప్పిస్తున్న టూరిజం వంటి షెడ్యూల్ ప్రాంతాల భౌగోళిక స్వరూపాన్ని నాశనం చేస్తాయి. కావున ఆదివాసీల భవిష్యత్తు తరాల కోసం నవంబర్ 9న చింతూరులో ప్రారంభమై సుదీర్ఘకాలం పాటు కొనసాగుతున్న ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని బలపరచాలని, రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ బేసరతుగా మద్దతునిచ్చి ఆదివాసీల పక్షాన నిలవాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ పిలుపునిస్తుంది. న్యాయమైన, రాజ్యాంగబద్ధమైన మన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపకపోతే మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మన్యం బంద్, విద్యా సంస్థల బంద్, చలో అమరావతి వంటి కఠినమైన కార్యక్రమాలకు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. మా యొక్క డిమాండ్స్: 1. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి. 2. మెగా డిఎస్సిలో అక్రమంగా ఏజెన్సీకి నియమించిన నాన్ ట్రైబల్ టీచర్స్ ని వెనక్కి పంపించి ఆ ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలి. 3. ఏజెన్సీలో ప్రతిపాదిత హైడ్రో పవర్ ప్రాజెక్టులు, మైనింగ్ ప్రాజెక్టులన్నీ వెంటనే రద్దు చేయాలి. 4. పోలవరం నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించి ప్రతి నిర్వాసిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 5. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాలన్నీ కలిపి కారం తమ్మనదొర పేరు పెట్టాలి. 6. అసెంబ్లీ ప్రాంగణంలో టీఎస్సీ భవనం నిర్మించి పాలనా యంత్రాంగం వెంటనే నియమించాలి. 7. రాష్ట్ర వ్యాప్తంగా 553 నాన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలి. 8. కురుప్పం మండలంలోని స్థానిక ప్రజల సౌకర్యార్థం సమీప 20 పంచాయతీలతో నీలకంఠపురం కేంద్రంగా ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలి. 9. 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టం, అటవీ హక్కుల చట్టం మరియు పెసా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. 10. ఉద్యోగ నియామకాల చట్టం చేయకుండా ప్రభుత్వానికి తప్పుదారి పట్టిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ గారిని వెంటనే తప్పించి నిబద్ధత కలిగిన ఐఏఎస్ అధికారిని నియమించాలి. జై ఆదివాసీ.